అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. తిరుమల చరితామృతంలో ఇప్పటి వరకు 4 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాప్టర్ 5లో ఇది 3rd వీడియో అండి. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మాండ పురాణంలో చక్రవర్తికి వెంకటాచలంలో శ్రీనివాసుడు ప్రత్యక్షమైనట్లు. అంతేకాదు బ్రహ్మాండ పురాణం తీర్థఖండములో ఆ చక్రవర్తి భగవంతుని ప్రార్థించాడంట. తాను ఎటువంటి రూపము గల శ్రీనివాస భగవానుని చూచాడో అటువంటి రూపముతోనే అందరికీ కూడా కనిపిస్తుండమని, ఇక్కడే నివసించమని, అటువంటి రూపంలోనే భగవంతుడు అచ్చారూపుడైనాడని పురాణం చెప్తుంది. దానికి శ్రీనివాసుడు అట్లే అగుగాక అని అనుగ్రహించాడు. ఏ రూపంతో కుమారస్వామికి కూడా దర్శనమిచ్చినట్లు మార్కండేయ పురాణం చెబుతుంది. తరువాతి కాలంలో భవిష్యోత్తర పురాణం 13వ అధ్యాయంలో ఇదే శ్రీనివాసుని రూపం, కానీ శంఖచక్రాలు కావు. కానీ కుడి చెయ్యి తన పాదములు చూపుచూ ఎడమ చెయ్యి కటిపై పెట్టుకుని వక్షస్థలంలో లక్ష్మీదేవి కల వెంకటేశ్వరుని రూపం వర్ణిస్తారు. అంటే ఒకే రూపం. మధ్యకాలంలో శంఖచక్రాలు అదృశ్యమయ్యాయి, మిగతా రూపం అదే. అంటే మొదట ఆయుధాలతో ఉన్న ఆ రూపమే తరువాత కాలంలో శంఖచక్రాలు లేకుండా వ్యక్తమవుతుంది. ఆ రూపం శ్రీ మహావిష్ణువుదే కదా. ఈ విగ్రహం శివునిది కాదని చెప్పడానికి వరాహ పురాణం ప్రథమ భాగం 9వ అధ్యాయంలో ఉంది. కమలనాథుడు శ్రీనివాసుడు, శంకరా నీవు వచ్చిన పని ఏమి, త్వరగా తెలుపుమో అనగా శివుడు వెంకటేశ్వరునితో, స్వామి నీవు ఎక్కడ ఉండినా ఎల్లప్పుడూ నేను అక్కడే ఉండాలి అని కోరాడు. మహాదేవ, నేను వెంకటాచలంపై కల్పాంతము వరకు నివసిస్తాను. నీవు ఇక్కడ కొండకు దిగువన ఆగ్నేయంగా నివసించు అని చెప్తాడు. అందుకే శివుడు కపిలతీర్థం నివాసం చేసుకున్నాడు. అలా శివుని విషయంలోనే కొండపైన ఆరాధ్య దేవతగా అవకాశం లేనప్పుడు ఇక సుబ్రహ్మణ్యుని విషయం చెప్పాలా? ఇప్పటి అచ్చా విగ్రహము బ్రహ్మాదుల కోరికపై స్వయంభూగా వెలిసినదని పురాణాలు చెప్తున్నాయి. కానీ బ్రహ్మాండ పురాణంలో ఈ అచ్చా విగ్రహ విషయం 3వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా చెప్పబడింది. ఇక్కడితో ఆపుతున్నానండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. స్వామివారి చరిత్ర షార్ట్స్లో కొంచెమే చెప్పగలుగుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లాంగ్ వీడియోస్లో చెప్తాను. నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.